హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంతమంది చూసారో చూడటమే కాకుండా నాలాగే ఎంతమంది ఎమోషనల్ అయ్యారో నాకైతే కామెంట్ చేసేయండి. ఏమైనా ఉందా ఎపిసోడ్ అంటే ఇది కదా అసలు బిగ్ బాస్, ఇది కదా అసలు ఎమోషనల్ ఎపిసోడ్ అంటే అన్నట్టు అయితే ఉంది. ఇప్పుడు వరకు బిగ్ బాస్ 7 సీజన్స్ అయితే అయ్యాయి. ఇది 8th సీజన్ రన్నింగ్. మొత్తం ఎంటైర్ బిగ్ బాస్లో ది బెస్ట్ ఎపిసోడ్ ఏదైనా ఉన్నదంటే నేను అంటే ఎపిసోడే. నిజంగా సూపర్, కేక, తోపు, తురుము, ఇంకా నాకేం గుర్తు రాలేదు. మొత్తం అన్నీ రోహిణికి ఇవన్నీ ఎంత బాగా ఆడిందంటే తను ఎవరైతే జీరో అన్నారో లాస్ట్కి వాళ్ళ నోటితోనే హీరో అనిపించుకుంది. ఇది కదా నిజంగా ఒకళ్ళు జీరో అన్నప్పుడు వాళ్ళతోనే మళ్ళీ హీరో అనిపించుకుంటే ఇంకేముంది అసలు. దానికి మించిన హ్యాపీనెస్ ఏమీ లేదు. నేనైతే ఫస్ట్ నుంచి బిగ్ బాస్కి బిగ్గెస్ట్ ఫ్యాన్. నేనైతే చాలా బాగా చూస్తాను నేనైతే. కానీ 8th సీజన్ వచ్చేసరికి నాకైతే నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకంట. అటువంటి మనకంటే వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదు, చూడాలని లేదు. ఇంకేంటంటే అప్పుడప్పుడు బిగ్ బాస్ షార్ట్స్ పెట్టేదాన్ని, ఇప్పుడు పెట్టడం కూడా మానేశాను. అసలు చూడడమే పూర్తిగా మానేశాను. కానీ నిన్న ఫోన్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో రివ్యూర్స్, పెద్ద పెద్ద రివ్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం, ఇంకా లైవ్ చాలామంది మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేసేస్తున్నారు. అవి చూడడం, ఇంకా 10 సార్లు ఇంకా రోహిణి విన్నింగ్ మూమెంట్ అయితే చూశాను. మనం ఇంకా డీప్గా మాట్లాడుకోవాలంటే రోహిణినైతే పృథ్వీ పై నుంచి కింద వరకు చూసి బాడీ షేమింగ్ చేశాడు ఒకనొక ఎపిసోడ్లో. అటువంటి రోహిణి చేతిలోనే ఈరోజు పృథ్వీ ఓడిపోయాడు. ఒక ఆడపిల్ల చేతిలో అంత ఎప్పుడు నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కదా పృథ్వీ. అటువంటిది రోహిణి ఎవరినైతే చులకనగా, ఎవరినైతే చీప్గా చూసి మాట్లాడాడో అటువంటి ఆమె చేతిలో తనైతే ఓడిపోయాడు. మీకు ఇంకో ఈ విషయం చెప్పమంటారా? తను ఓడిపోయినందుకే ఆడలేదండి, రోహిణి చేతిలో ఓడిపోయినందుకు ఏడ్చాడు. నిజంగా రోహిణి చేతిలో ఓడిపోయినందుకే తను ఎక్కువ ఫీల్ అయ్యాడు. నిజంగా రోహిణికి అయితే హ్యాట్సప్ అని చెప్పాలి. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. నా ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఎమోషనల్ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలామంది రివ్యూర్స్ చెప్తున్నారు కదా, ఇంకా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నాను. చాలా బాగుంది. నేనైతే ఆ ఎపిసోడ్ని ఇప్పటికి 2-3 సార్లు చూశాను. అంత బాగా నచ్చింది. ముఖ్యంగా రోహిణి విన్నింగ్ మూమెంట్ని అయితే నేను చూశాను. చాలా అంటే చాలా బాగా ఆడింది. ఎవరైతే తను చులకనగా చేశారో వాళ్ళకైతే ఇచ్చి పడేసింది రోహిణి. ఇది కదా నిజంగా ఆడవాళ్ళు అనుకుంటే ఏది కాకుండా ఉండదండి. నాకు ఇది రాదు, నాకు ఇది రాదు అని చెప్పేసి అసలు నిజంగా ఎవరు ఏటి అనకూడదు. మనకు మనమేనండి బెస్ట్. మనకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఒకరితో కంపేర్ చేసుకోవడం కానీ, తన బాడీ ఒకలా ఉంది, నా బాడీ ఒకలా ఉంది, తనలా నేను ఆడగలనా, అవేమీ కూడా తన మైండ్లో పెట్టుకోకుండా బ్రెయిన్తో ఆడింది చూడండి. తను నిజంగా చాలా చాలా అంటే ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ 8 అనే చెప్పాలి. శివంగ్ అంటే శివంగి అందులోని బిగ్ బాస్ లాస్ట్ విన్నింగ్ మూమెంట్ తర్వాత తనకు ఒక పాట వేశారు చూడండి, శివంగివే. ఆ పాట అయితే నిజంగా పాటకి ఇంకా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. అంత బాగుంది. రోహిణి కానీ, తేజ కానీ, ఇంకా అవినాష్ కానీ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. నిజంగా చాలా అంటే ఏమనుకున్నారంటే కమెడియన్స్ ఏం గెలవలేం కదా, కమెడియన్స్ ఏం చేయలేం కదా అని అయితే వాళ్ళు అనుకున్నారు. మరి ముఖ్యంగా రోహిణి అయితే అనుకునేది. అటువంటి రోహిణియే ఇప్పుడు బిగ్ బాస్ 8 చివరి ఆఖరి మెగా చీఫ్ అయితే అయ్యింది. నిజంగా చాలా హ్యాపీ అయితే అనిపించింది. అందరి నోర్లు మూయించేసింది. నిజంగా చాలా బాగా ఆడింది. తను కూడా బెస్ట్ ప్లేయర్. అసలు ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ ప్లేయర్ రోహిణి అనే చెప్పాలి. మిగతా ఆడవాళ్ళందరితో పోల్చుకుంటే బెస్ట్ ప్లేయరు ఇంకా రోహిణి అనే చెప్పాలి. విష్ణు, ఒకప్పుడు నేను విష్ణుకి అయితే చాలా ఫ్యాన్ని, ఇంకా చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పాలి. ఇంకా మన తెలుగు అమ్మాయి కదా, సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు అందరూ ఆ జెంట్సే గెలిచారు. ఇప్పుడు ఒక అమ్మాయి గెలిస్తే అందరూ మన తెలుగు అమ్మాయి గెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చాలా తన కోసం నేను షార్ట్స్ కూడా చేశాను. కానీ తను వేరే ట్రాక్లో ఉంది. వాళ్ళ నాన్న వచ్చి చెప్పిన, వాళ్ళ చెల్లి వచ్చి మరి స్టేజ్ మీద నువ్వు అర్జున్ రెడ్డి లాగా డైలాగులు వేయకుండా కుదురుగా ఉండని చెప్పినా కూడా తను అస్సలు మారట్లేదు. తను గేమ్ షోకి వెళ్ళిందో, వేరే పర్సన్ కోసం వెళ్ళిందో, తను లేకపోతే గేమ్ ప్లాన్ అంతా ఏటన్నది మనకైతే తెలీదు. ఫైనల్గా అయితే నిన్న ఎపిసోడ్ అయితే రోని అందరికీ ఇచ్చి పడేసిందనే చెప్పాలి. నిజంగా తను మ్యాక్సిమం
99% అయితే టాప్ 5లో కన్ఫామ్గా ఉంటుందనే ఇప్పుడు అందరికైతే అనిపిస్తుంది. ఈసారి నుంచి మాత్రం కన్ఫామ్గా రోహిణికి అయితే ఓటేయాలి. ఇంకో విషయం ఏంటంటే రోహిణి ఇంతవరకు కూడా నామినేషన్లోకి రాలేదు. ఇది కూడా చాలామంది హౌస్లో ఉన్న వాళ్ళు అన్నారట, ఇంతవరకు నువ్వు నామినేషన్లోకి రాలేదు కదా, సేఫ్గా నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసి కూడా అన్నారట. సేఫ్ ఏముంది, ఎవరైనా నామినేట్ చేస్తే నామినేట్ అవుతారు, జనాలకు నచ్చితే హౌస్లో ఉంచుతారు, జనాలకు నచ్చకపోతే బయట పడేసేస్తారన్నమాట. ఈ వారం అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. నిజంగా సూపర్ ఎపిసోడ్ బిగ్ బాస్ అయితే మనకు అందించారు. ఏంట్రా బాబు బిగ్ బాస్ ఏంటి ఎంత బోరింగ్గా ఉంది అనుకున్న పరిస్థితి నుంచి సూపర్ ఉందిరా బాబు అనే పరిస్థితికి అయితే తీసుకొచ్చేసింది రోహిణి. ది క్రెడిట్ గోస్ టు రోహిణి అనే చెప్పాలి. సూపర్ లేడీ పవర్ ఏంటో చూపించి చూడాలి. ఇంకా టాప్ 5కి ఎవరు వెళ్తారో. ఇంకా రేపు డబుల్ ఎలిమినేషన్, చాలామంది రివ్యూర్స్ అయితే రేపు ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషనే ఉంటుందని చెప్పేసి అన్నారు. దయచేసి ఆ పృథ్వీని పంపించండి అమ్మ బయటికి. ఏముంది అసలు, ఎందుకు సేవ్ చేస్తున్నారు అతన్ని చెప్పండి. దయచేసి కొంచెం బయటికి పంపించండి. బయటికి పంపిస్తే మంచిది. తన కోపతాపాలన్నీ బయటకు తీర్చుకుంటే మంచిది. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, గౌతమ్ ఉన్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు గౌతమ్. ఈసారి నా సపోర్ట్ మాత్రం గౌతమ్, తేజ, ఇంకా రోహిణి, ఇంకా అవినాష్, ఈ నలుగురికి అయితే ఉంటుంది. ఎన్నో కొన్ని ఓట్లలో ఎవరు నామినేషన్లోకి వచ్చినా కూడా మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా వాళ్ళ నలుగురికి అయితే ఖచ్చితంగా నా ఓట్లు అయితే పడతాయి. రోహిణి, ఇంకా తేజ, ఇంకా అవినాష్ అయితే వాళ్ళు రావడం వల్ల బిగ్ బాస్ 8 అనేది ఇక్కడున్న బిగ్ బాస్ అమాంతంగా ఇలా లేచింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే బిగ్ బాస్ అస్సలు చూడరు, చూసిన జనాలు కూడా చూడరు. వాళ్ళు వచ్చిన తర్వాత కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వేరే లెవెల్ అనే చెప్పాలి. నిజంగా చాలా బాగా ఆడారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రోహిణిని అప్రిషియేట్ చేస్తుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా నా ఇంట్లో మనసే ఆడుతుందేమో, నా ఇంట్లో మనసే బిగ్ బాస్కి వెళ్ళిందేమో అని చెప్పేసి అలాగైతే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.